హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురు మండలికి, అందరికీ ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రామ్తా విజ్ఞానాన్ని, ఎంతో అద్భుతమైన ఆ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్. రోజులాగానే ఈరోజు కూడా మరి ఇంకొక చాప్టర్లో జీవిత ఆశయం అనే చాప్టర్లోకి వచ్చాము. ఇప్పుడు జీవిత ఆశయం అనే చాప్టర్ అనంతాన్ని అర్థం చేసుకొని అనంత స్వరూపాలుగా మీరు ఉండాలన్నదే దైవపు ఏకైక సంకల్పం. దైవాన్ని అర్థం చేసుకోవడానికి, దైవం లాగే ఉండడానికి ఏకైక మార్గం ఇది ఒక్కటే. ఈ తలం మీద ప్రతి జన్మలోనూ ఇక్కడి మీ జీవితాన్ని ఏమిటి కారణం, ఏమిటి ఈ మీ జీవిత ధ్యేయం, ఓ ప్రత్యేక వ్యక్తిత్వాన్నో, ఓ వృత్తి ప్రావీణ్యాన్నో పొంది తీరాలన్న ప్రగాఢ వాంఛ పరినిర్మితమయ్యే పద్ధతిలోనే ఎందరి పెంపకాలలో సాగుతున్నాయి. ఈ అధ్యయనంతోనే బంధుమిత్రులు మరి సమాజము రెండు సైతం చేస్తున్న ఓ సునిశ్చిత పరీక్షకు వాళ్ళందరూ లోబడి ఉంటున్నారు. భవితం మీద ఎంత శుభేచ్ఛో మహాప్రవక్తలుగా ఆధ్యాత్మికాన్ని బోధించడానికో, మహాకర్తలుగా మానవాళిని రక్షించి ఉద్ధరించడానికో, అద్భుత దర్శనంతో అందరి రోగాల్ని నయం చేయడానికో ఎంచుకోబడి భూమి మీదకు పంపబడిన అవతార మూర్తులుగా తమను తాము ఊహించుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు. ఎంత మహనీయతో, కఠోర నిష్ఠ నియమాలతో, సాంప్రదాయ ఆచారబద్ధమైన విద్యుత్ ధర్మాలతో, బహు ఇరుకైన దివ్య పదంలో, ముక్తి మార్గంలో చరించడానికే ఈ భూమి మీదకు వచ్చామని అనుకుంటున్న ఎంతమందో ఉన్నారు. అంతా ఎంత విసుగు పుట్టించే విషయమో. ఎవరికి ఆశయాలు ఉండవు. వాళ్ళు ఈ భూతలం మీదకు వచ్చేప్పుడు మీకు గాని ఎవరికైనా ఆ దైవం మీ జీవితం ఎలా ఉండాలన్న ప్రామాణికాన్ని విధించే ఏ నిర్దేశిత ఆశయాలను అందించడం లేదు. ఒకే ఒక్కదాన్ని తప్ప, అదే మీరు ఆనందపూర్తులై ఉండాలన్న విషయం. ఆ ఆనందాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నా సరే, మీ పట్ల ఆ దైవానికి ఉన్న ఈ ఒక్క వాంఛితమే మీ ఉనికికి అత్యంత మహత్తును పరికల్పిస్తూ ఎంతో విలువైనది, దివ్యమైనది అయినా మీ స్వయంలో ఎంతెంత సంతోషంగా, ఆనందంగా మీరు ఉండాలనుకుంటున్నారో అనంతంగా ఆ దైవంతో సారూప్యాన్ని
జీవిత సర్వస్వంతో సామరస్యం శృతిని సంప్రాప్తించుకోగలుగుతారు. కనుక మీరు సంతోషంగా ఆనందంగా ఉండాలన్నదే దైవానికి మీ పట్ల ఉన్న ఏకైక అభిలాష. నిజంగా ఎంతో విలువైన అనుభూతి సంపదే ఆనందం. జీవితంలో పొందగల మహోన్నత స్థితి అదే. ఆనంద అనుభూతి గ్రహించి ఆనంద స్వరూపులు కావడమే దైవం సమస్త మానవాళికి సమర్పించిన అంతిమ గమ్యం. ఏ తలంలో మానవుడి స్థితి ఉన్నా, ఏ అవగాహనను మానవుడు సిద్ధించుకొని ఉన్నా, ఆనందిస్తే దైవస్థితి కనుక. సర్వకాలాలలో సిద్ధమై అమరి ఉండే ఉనికి శాశ్వతత్వపు సహజస్థితే ఆనందం. పరమ నికృష్ట నుంచి మహోన్నత సౌందర్యం వరకు మీరు కోరుకున్న ఏ సంభవాలైనా సృష్టించగల సృజనాత్మక శక్తిని ఆ దైవం మీకు అందించాడు. మీ ఆనంద అనుభవ అన్వేషణలో మీరు సంకల్పించిన తీరులోనే ఆ దైవం పరిణమిస్తూ ఉంటాడు. మరి ఆ దైవం ఎప్పుడైనా మీ చేతలను సంకల్ప ఫలితాలను అధిక్షేపించి మీ నేరాలను ఎంచుతాడా? ఎప్పటికీ ఎంచడు. దైవం మీ తప్పొప్పుల్ని ఎప్పుడూ ఎంచడు. తండ్రికి తనయుడి మీద, జీవిత శక్తి మీద ఉన్న ప్రేమ అదే సంతోష స్థితి కోసం, ఆనంద స్థితి కోసం ఏది ఆవశ్యకమో ఆ కార్యాలను ఆచరించమని మాత్రమే దైవం మిమ్మల్ని కోరుతాడు. దైవాన్ని గ్రహించి దైవం లాగే ఉండడానికి ఆనందంగా ఉండమనే ఏకైక మార్గం. ఆనందం అంటే ఏమిటి? ఏ ప్రతిబంధకాలు లేని స్వేచ్ఛ విహారమే ఆనందం. ఏ తప్పొప్పుల్ని ఎంచమని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఆనందం. ఏ తప్పును ఆపాదించుకొని నిర్మల తత్వంతో నిశ్చయంగా ఉనికి స్థితిలో ఉండడమే ఆనందం. స్వీయ నిర్ణయాలతో జీవితాన్ని స్వేచ్ఛతో మీరే సృష్టించుకుంటున్నారన్న ఎరుకే ఆనందం. ప్రజ్ఞాపూర్వకమైన ఆత్మ పులకరింతే ఆనందం. అదే ఆనందం. ఉనికి స్థితిలో ఆనందమే పరమోత్కృష్టంగా ఎందుకుంది? ఆనంద స్థితిలో ఉన్న మీరు దైవ ప్రవాహంలో ప్రవహిస్తూ ఉంటారు. కనుక ఆ ప్రవాహంలో అసూయకు, ఆగ్రహానికి, ఆవేదనకు, కాఠిన్యానికి కయ్యానికి చోటుండదు. కనుక ఆనందం స్థితిలో మీరున్నప్పుడు ఎవరైనా ద్వేషించాలంటే ఎంతో కష్టం. ఎవరికైనా ముట్టడించాలంటే ఎంతో కష్టం. ఎవరికైనా బాధించాలంటే ఎంతో కష్టం. సంతోషంగా ఆనందంగా మీరు ఉన్నప్పుడు సర్వస్వంలోనూ దర్శనం ఇస్తున్న దైవాన్ని మీరు ప్రేమిస్తూ ఉంటారు. ఆనందాతిశయంలో సర్వస్వంతో మీరు శాంతిని పొంది ఉంటారు. జీవితంలో ఆనందంగా ఉంటున్న మీలో ఏ పశ్చాత్తాపాలు,
ఏ అభద్రతా భావాలు, ఏ భయాలు, కోపాలు, ఏ కోరికలు ఉండవు. ఆనందంగా ఉన్న మీలో తృప్తి, పరిపూర్ణత నెలకొని జీవితము, వివేకము, సృజనాత్మకతల మహా ప్రవాహం మీ నుంచి ఆవిర్భవిస్తూ ఉంటుంది. ఆనంద స్థితిలో మీకు కౌన్యత్యం శిఖరాలను, భావావేశపు లోతులను అందించే స్ఫూర్తి లభిస్తుంది. లేత అరుణవర్ణాన్ని పులుముకున్న ఆకాశంతో, పక్షుల మధురమైన గానాలతో ఉత్సాహంగా ప్రభవిస్తున్న తొలి సంధ్యల ఆనంద స్థితిలో మీ జీవిత ఉంటుంది. ఆనందంగా మీరున్నప్పుడు మీ వయస్సు ఆగిపోయి శాశ్వత జీవనులు అవుతారు. అద్భుతమైన, బలవంతంగా గడిపి తీరాల్సిన పద్ధతిలో కాకుండా నవ్యోత్సాహం భరిత సాహసకృత్యంలా ఇంకా ఇంకా కావాలని మరింతగా మీరు ఉవ్విళ్ళూరే విధంగా మీ జీవితం అప్పుడు తయారై ఉంటుంది. కనుక ఆనంద స్థితిలో మీరు సంకల్పించిన స్వర్గంలా తయారై ఉన్న ఆత్మ సామ్రాజ్యంలో ఐక్యత్వాన్ని సాధిస్తారు. ఆనందం మీకు ఎలా ప్రాప్తిస్తుంది? జీవితంలోని ప్రతి క్షణము ఆనందాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛను, అవకాశాన్ని మీరు ఆనందిస్తూ ఉందనే ప్రజ్ఞ సంకల్పం మీ సొంతమైనప్పుడు సంతోషం నుంచి, ఆనందం నుంచి, దైవం నుంచి మిమ్మల్ని దూరం చేయగలిగే సంపద మరి ఏదీ లేదన్న ప్రస్ఫుటమై ప్రజ్ఞ మీలో స్థితమైనప్పుడు, పూర్తిగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోగలిగినప్పుడు ఆత్మ ప్రేమికుడే దైవ ప్రేమికుడు అవుతాడు. ఆత్మ ప్రేమకు మించిన గొప్ప ప్రేమ ఈ జీవితంలో మరేదీ లేదు. మరో గొప్ప ప్రేమ లేనే లేదు. ఆత్మ ప్రేమ ఆకర్షణే స్వేచ్ఛకు స్థితిని కల్పిస్తుంది. ఆ స్వేచ్ఛలోంచే ఆనందం ఆవిర్భవిస్తుంది. ఆ ఆవిర్భావంలోంచే దైవ దర్శనం, దైవ అవగాహనం, దైవ స్వీకారం సాధ్యమవుతుంది. అత్యంత మహోన్నతము, మహాగంభీరము, ఎంతో అర్థవంతము అయిన ప్రేమ మాంసపు గోడల మధ్య సుప్రతిష్టము, స్వీయ చలితము, ధ్యానాత్మకము, సృజనాత్మకము, ప్రజ్ఞాగ్రాహ్యము, స్వయము, మహాద్భుత తేజస్వరూపము, అతి నిర్మలము, సహజ అమాయకము, నిత్యము అయి ఉన్న ఆత్మ ప్రేమే. మీరు ఎవరైనా ఎలా ఉన్నదున్నట్లుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడే నేను ప్రేమిస్తానన్న అప్పుడు ఆ మహనీయ ఆత్మ సారాన్ని అన్ని స్వరూపాల వెనకే ఉన్నదని గ్రహిస్తారు. దైవం ప్రేమిస్తున్నట్లే అప్పుడు మీరు ప్రేమించగలుగుతారు. ఆ ప్రేమ ఎంతో సులభ సాధ్యం అవుతుంది. అప్పుడే దేన్నైనా క్షమించగలగడము, జీవిత సర్వస్వంలో దైవాన్ని దర్శించగలగడము సులభ సాధ్యం అవుతుంది. అప్పుడే
ఎవరు మీరుగా ఉన్నారో వాడిని మీరు ప్రేమించినప్పుడు, ఆత్మ ప్రేమికులై మీరు ఉన్నప్పుడు మీకు అజేయంగా ఏది ఉండదు. మీరు అందుకునేదేది ఉండదు. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. సంపూర్ణ ఆత్మ ప్రేమికులైన మీరు మీ నవ్వుల వెలుగుల్లోనే జీవిస్తూ ఆనంద మార్గంలో మాత్రమే పయనిస్తూ ఉంటారు. ఆత్మ ప్రేమలోనే నిమగ్నమై మీరు ఉన్నప్పుడు ఆ స్వయం ప్రకాశం, ఆ సంఘటిత శక్తి, ఆ సంతోష ఆనందం, పరమ ఉల్లాసం సమస్త మానవాళి మీద పరివ్యాపిస్తుంది. మీ దివ్యత్వమైన ఉనికిలోంచి ప్రేమ వెల్లుబుక్కినప్పుడు దుఃఖభరితమైన ఈ ప్రపంచం మహా సౌందర్యభరితం అవుతుంది. జీవితానికో పరమార్థం ఏర్పడుతుంది. జీవితం ఆనందభరితమవుతుంది. ఆ ఆనందం మీ ఉనికితో పాటు అనంత పరివ్యాప్తమై జగత్తుని ఉద్ధరించి జీవితానికి శోభను అందింపజేసి మీ ఉనికి నిర్మలత్వాన్ని ప్రకటితం చేస్తుంది. ఆత్మ ప్రేమ కోసం జీవించడం కన్నా, ఆత్మప్రజ్ఞను సిద్ధించుకోవడం కన్నా ఉత్తమమైన మహాదాశయం జీవితంలో మరొకటి లేదు. జీవితంలోకి ప్రవేశించి మీకు ఆనందాన్ని అందించే కర్మలన్నిటినీ ఆచరించడం వల్ల మాత్రమే ఆ ఆశయ సిద్ధి ప్రాప్తిస్తుంది. అవి ఏ కర్మలు అయినా, ఎలాంటి కర్మలైనా సరే, అవి సత్కర్మలు కానియండి, మీకు తగినవి కానియండి. తప్పుపట్టే వారు ఎవరున్నారు? దైవం ఆ మాటను ఎప్పుడూ అనడు. ఏ వైపు మీరు తిరిగినా ఆ దిక్కు దైవమే కనుక, మీ అన్ని అనుభవాల ఫలితము ఆయనే కనుక, ఆ అనుభవాన్ని గుర్తించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అని ఎవరినీ అభ్యర్థించకండి. మీ జీవిత పరిమితుల బంధంలో మీరు కొట్టుమిట్టాడుతున్నట్లే యథాతథంగా అఘోరిస్తున్న తక్కిన వాళ్లకు సైతం ఆనందం గురించి ఏం తెలుస్తుంది? దైవం ఆనందాన్ని సదా మీ మీద కురిపిస్తూనే ఉంటాడు. మీరు విచ్చుకొని ఆ ఆనందాన్ని స్వీకరించే తరుణం కోసం నిరంతరం నిరీక్షిస్తూనే ఉంటాడు. అడుగు అదే నీకు అందుతుంది. కోరుకో అదే నీకు ప్రాప్తిస్తుంది అనే మాటకు అర్థం ఇదే. ఆనందాన్ని అందుకోవడం అతి సులభం. ఆనందాన్ని అభిలాషిస్తూ ఉన్నారంటే ఆ అర్హత మీకు ఉందనే అర్థం. ఆనందానికి జన్మిస్తుంది. మీ మీద గుప్పించబడుతున్న ఆనందాన్ని మీరు గ్రహించినప్పుడు ఆ ఆనందమే మీ మరునాళ్లలో దినదిన ప్రవర్ధమానమవుతూ మరింత ఆనందాన్ని స్వీకరించే అర్హతను మీకు పరికల్పిస్తుంది. అందువల్లే అనుక్షణం మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నిజంగా అత్యంత ఆవశ్యకం. మీ భవిష్యత్ క్షణాలు సృజన వేగం సునిశ్చితమయ్యేది. ఆ దీక్ష మీలో
స్థితమైనప్పుడే కనుక మీ సంకల్పం అందుకు తోడైతేనే కనుక మీ ఆత్మానందం కోసం మాత్రమే, మీ ఆత్మ ప్రేమ కోసం మాత్రమే జీవిస్తూ మీరున్నప్పుడు మీకు ఆనందాన్ని కలిగించే విషయాలనే అన్వేషించి సంకల్పిస్తూ అనుభూతి ప్రేరిత కార్యాలనే అనుక్షణం ఆచరిస్తూ మీరు ఉన్నప్పుడు అవి ఎవరైనా సరే ఆ ఆనందం ఉత్తేజిత క్షణాలే మీ ఆత్మలో నిక్షిప్తమై మీ పూనికలో నిండి